సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించిన టీఎస్జేఏ నాయకులు. అసోసియేషన్ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డులో అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి కమిటీ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, అంబేద్కర్ విగ్రహాలకు, గాంధీ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ భవనాలు లేక చెట్ల క్రింద, టీ స్టాళ్లలో, హోటళ్లలో, ప్రైవేటు భవనాల క్రింద గడపాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్కింగ్లో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పోలీసు భరోసా కార్డులు, ఇంటి స్థలాలు లేదా పక్కా ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని యాదగిరి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని, యూనియన్లతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సోషల్ మీడియా ఇన్ఛార్జి దూపాటి శ్యాంబాబు, రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి, సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా కోశాధికారి లంకేపల్లి రమేష్, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు పడిశాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి 35,000 మంది జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు మరి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలలో, ఆర్డీఓ కార్యాలయాల్లో, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలలో, అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు, మహాత్మా గాంధీ విగ్రహాలకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి మీరు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎక్కడైతే జర్నలిస్టులకు పక్కా భవనాలు లేవో, ప్రభుత్వ భవనాలు, జర్నలిస్టు భవనాలు, ప్రెస్ క్లబ్లు లేవో ఆ ప్రాంతంలో ప్రెస్ క్లబ్లు మీరు నిర్మించి మరి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ మరి జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్న సంగతి మీకు తెలుసు. అయినా జర్నలిస్టులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కొంతమందిని మాత్రమే మీరు కొన్ని మరి స్రవంతులుగా కొనసాగుతున్నటువంటి మీడియా సంస్థలను మీరు గుప్పిట్లో పెట్టుకొని జర్నలిస్టులను పూర్తిగా మీరు విస్మరిస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. గతంలో చాలా మరి ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ తరఫున మేము అన్ని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి మేము కూడా అధికారులకు మా యూనియన్ తరఫున మేము వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రెస్ క్లబ్లు లేవో ప్రెస్ క్లబ్లు నిర్మించాలి. అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పోలీసు భరోసా కార్డులు, పక్కా ఇంటి స్థలాలు లేదా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇంకా పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. జర్నలిస్టులను విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లతోటి మేమందరం కూడా మరి కలుపుకొని పోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను మీరు విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం.